అష్టమి నాడు పుడితే అష్ట కష్టాలు అనుభవిస్తారు అనేది అబద్ధం. అష్టమి నాడు ఏ కార్యాలు ప్రారంభించకూడదు అనేది కూడా అపోహ, బూటకం. అటువంటి మాటలన్నీ మనం వినకూడదు. అష్టమి చాలా గొప్ప తిథి. వివాహాది సమస్త శుభకార్యములు అష్టమి నాడు సంపన్నమవుతాయి. అష్టమిని జయతిథి అంటారు. అన్ని కార్యాలకి వినియోగించుకోవచ్చు. ఒక్క ప్రయాణానికి, విద్యాభ్యాసానికి మినహాయిస్తే అన్ని శుభకార్యాలు అష్టమి నాడు మనం చక్కగా చేసుకోవచ్చు. దీని ప్రాముఖ్యత గురించి, దీనికి ఉన్నటువంటి అపోహల గురించి నేను ఒక పెద్ద వీడియో చేశాను. అది ఇక్కడ ప్లే బటన్ మీద మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోలో మరింత వివరంగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు అష్టమి తిథి ఎందుకు గొప్పది అనే విషయాన్ని చెప్తాను. కొంచెం మేధాశక్తి వినియోగించి అర్థం చేసుకోవాల్సిన విషయం. జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. మనకి తిథులు ఎలా ఏర్పడుతున్నాయి? చంద్రుడికి ఉన్నటువంటి వృద్ధి క్షయములను బట్టి తిథులు ఏర్పడుతున్నాయి. 15 తిథులు మనందరికీ తెలుసు కదా. పాడ్యమి, విద్య, తదియ, చవితి ఇలా. అయితే సూర్యుడి నుంచి ప్రతిరోజు ఒక కళ చంద్రుణ్ణి చేరి ప్రతిరోజు చంద్రుణ్ణి ప్రకాశింపజేస్తోంది. ఇది మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం. సూర్యకాంతిని గ్రహించి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అని. 15 రోజులకి చంద్రుడు పూర్ణచంద్రుడిగా ప్రకాశిస్తున్నాడు. మళ్ళీ 15 రోజులు ఈ చంద్రుడి నుంచి ఒక్కొక్క కళ తిరిగి సూర్యుడిని చేరుతోంది. ఇక్కడ అమావాస్య చంద్రుడు, అంటే ఇంకా చంద్రుడు లేడు. ఈ కళల్ని అటు ఇటు ప్రయాణం చేయడంలో సూర్యుడి నుంచి చంద్రుడికి చేరే కళలు 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని ఒక్కొక్క కళ చేరితే చంద్రుడి నుంచి సూర్యుడికి చేరేటప్పుడు అంటే కృష్ణపక్షంలో మాత్రం 15, 14, 13, 12, 11 ఇలా చేరతాయి. అయితే 8వ రోజు మాత్రం సూర్యుడి నుంచి చంద్రుడిని ఏ కళ చేరిందో అదే కళ చంద్రుడి నుంచి సూర్యుడిని కూడా చేరుతుంది. ఇలా మిగిలిన 14 రోజుల్లో ఏ రోజు జరగదు. ఎందుకు? 1, 2, 3, 4 ఇందులో మధ్యలో ఉన్నది 8ది. అటునుంచి వచ్చేటప్పుడు 15, 14, 13, 12, 11 మధ్యలో ఉన్నది 8ది. కాబట్టి సూర్యుడి నుంచి చంద్రుడికి చేరేది 8వదైనటువంటి త్వరితా కళ, చంద్రుడి నుంచి సూర్యుడిని చేరేది కృష్ణపక్షంలో 8వ రోజు త్వరితా కళయే చేరుతుంది. ఈ కళలకు పేర్లు కూడా ఉన్నాయి. వాటిని తిథినిత్యా దేవతలు అని అంటారు. కాబట్టి 8వ రోజు స్పష్టంగా 180 డిగ్రీల సగం చంద్రుడు ఉంటాడు. కృష్ణపక్షంలోనూ శుక్లపక్షంలో హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి అష్టమి తిథి చాలా గొప్పది. అన్ని శుభకార్యాలకి దీన్ని వినియోగించుకోవచ్చు. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే పెద్ద వీడియోలో మరింత వివరంగా చెప్పాను, అక్కడ చూసి తెలుసుకోండి.